ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్న ప్రతి కుటుంబానికి చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ అనే విధానాన్ని తీసుకువస్తోంది. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనే ఒక పెద్ద కార్యక్రమం జరుగుతోంది. అసలు ఈ సర్వే ఎందుకు చేస్తున్నారు, దీనివల్ల మనకు వచ్చే లాభాలేంటి, అధికారులు మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఏ వివరాలు ఇవ్వాలి అనే విషయాలను ఈ వీడియో ద్వారా చాలా వివరంగా తెలుసుకుందాం. ఈ సమాచారాన్ని మీరు పూర్తిగా చదివితే మీకు ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. ప్రస్తుతం మన రాష్ట్రంలో గ్రామ మరియు వార్డు సచివాలయాల ద్వారా ఈ సర్వే పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఈ సర్వేను నిర్వహిస్తోంది. మీ ఊరిలో లేదా మీ ఏరియాలో ఉండే సచివాలయం సిబ్బంది నేరుగా మీ ఇంటికే వస్తారు. వీరు మీ ఇంటికి వచ్చినప్పుడు కేవలం ఒక పని మాత్రమే కాకుండా మొత్తం 3 రకాల ముఖ్యమైన సర్వేలు పూర్తి చేస్తారు. అందులో ఒకటి సిటిజన్ ఈకేవైసీ, రెండోది వాట్సాప్ గవర్నెన్స్ మరియు మూడోది అత్యంత కీలకమైన యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే. ఈ 3 పనులు మీ ఇంటి దగ్గరే జరుగుతాయి కాబట్టి కుటుంబ సభ్యులు అందరూ అందుబాటులో ఉండటం చాలా అవసరం. సచివాలయం సిబ్బంది దగ్గర ఒక స్పెషల్ మొబైల్ యాప్ ఉంటుంది. ఈ యాప్లో ప్రతి ఇంటికి సంబంధించిన పాత డేటా, అంటే గతంలో వాలంటీర్లు సేకరించిన వివరాలు ముందుగానే ఉంటాయి. అధికారులు మీ ఇంటికి రాగానే వాళ్ల యాప్లో మీ ఆధార్ నంబర్ వేసి సెర్చ్ చేస్తారు. అలా చేయగానే మీ ఇంట్లో ఎంతమంది సభ్యులున్నారు, వారి పేర్లేమిటి అనే వివరాలన్నీ కనిపిస్తాయి. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. పాత డేటాలో కొన్ని తప్పులు ఉండవచ్చు. ఉదాహరణకు మీ ఇంట్లో లేని వ్యక్తుల పేర్లు మీ లిస్టులో ఉండవచ్చు, లేదా మీ కుటుంబంలో ఉన్నవారి పేర్లు లేకపోవచ్చు. ఇలాంటి తప్పులన్నీ సరిచేయడానికే ప్రభుత్వం ఇప్పుడు ఈ కొత్త సర్వే చేస్తోంది. అధికారులు సర్వే మొదలుపెట్టినప్పుడు ముందుగా మీ కుటుంబంలో ఎవరైనా చనిపోయారా లేదా ఎవరికైనా పెళ్లయ్యి వేరే ఊరు వెళ్లిపోయారా అని అడుగుతారు. ఒకవేళ మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు పెళ్లైపోయి వాళ్లు అత్తగారింటికి వెళ్లిపోతే వారి పేరును మీ లిస్టు నుండి తీసేస్తారు. అలాగే ఎవరైనా విడాకులు తీసుకున్నట్లు అయితే ఆ విషయాన్ని కూడా నోట్ చేసుకుంటారు. చాలా మందికి ఉండే ఒక పెద్ద సమస్య ఏంటంటే వాళ్ల ఇంట్లో ఎవరో తెలియని వ్యక్తుల పేర్లు కనిపిస్తూ ఉంటాయి. దీన్ని రాంగ్ మ్యాపింగ్ అంటారు. ఈ సర్వేలో అలాంటి తెలియని వ్యక్తుల పేర్లను మీ ఫ్యామిలీ నుండి తొలగించే అవకాశం ఉంది. దీనివల్ల మీ ఫ్యామిలీ డేటా చాలా క్లీన్ గా మారుతుంది. ఈ సర్వేలో ప్రభుత్వం మన గురించి 4 ప్రధానమైన భాగాల్లో వివరాలు అడుగుతుంది. మొదటిది బేసిక్ ప్రొఫైల్. ఇందులో మీ పేరు, మీ జెండర్ అంటే ఆడ లేదా మగ అనే వివరాలు మరియు మీ పుట్టిన తేదీ ఉంటాయి. ఒకవేళ మీ పుట్టిన తేదీ తప్పుగా ఉంటే అక్కడికక్కడే మీ ఆధార్ కార్డ్ చూపిస్తే వాళ్లు అప్డేట్ చేస్తారు. అలాగే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతకాలం నుండి ఉంటున్నారు అనే ప్రశ్న కూడా అడుగుతారు.